ఇప్పుడు పరీక్షలో నెగ్గాల్సింది నువ్వే. ఓడిపోయావో మళ్ళీ నేను నీకు కనిపించను. దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. ఏ దేశం వెళ్తామో మాకే తెలీదు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా మేం నీకు కనిపించాం. అసలు మమ్మల్ని వెతకాలన్న ప్రయత్నం కూడా మీరు చేయకండి. నువ్వు గెలిస్తే ఈ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది. మీరు ఓడిపోతే ఈ బ్యాగ్ బయటికి వెళ్ళిపోతుంది. నేను కట్టిన తాళిని నాతోనే తీసుకెళ్ళిపోతాను. మీరు కట్టిన తాళి మీకే ఇచ్చి వెళ్తాను. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళు అడిగిన స్కెచ్ ఇంకా పూర్తయినట్లేదు. పర్లేదు సార్, ఈ రోజంతా టైం ఉంది కదా, ట్రై చేయండి. అవసరం లేదు ప్రకాష్, నైట్ పూర్తి చేశాను. స్కెచ్ వేసేసారా? ఇంత త్వరగానా సార్? మీకున్న మూడోటికి చాలా టైం పడుతుందేమో అనుకున్నా. ఆ మేడం నాకు లైఫ్ ఇచ్చారు, నా ప్రాణాలు నిలబెట్టారు. నా ప్రాణాలను పణంగా పెట్టి గీశాను. అనుకున్నట్టుగా స్కెచెస్ వచ్చాయి చూడు. తొందరపడ్డావమ్మా. బావకలా మాట ఇవ్వకుండా ఉండాల్సిందే. లేదన్నయ్య, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా ఆలస్యం చేస్తే అపార్థాలు పెరిగిపోయి మనసులు విరిగిపోయి మనుషులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. కానీ నిజం చెప్తే తట్టుకునే శక్తి బావకి లేదమ్మా. తెలుసన్నయ్య, నీకు నేనంటే ఎంత ఇష్టమో ఆయనకి వదినంటే అంత ప్రాణం. ఆయన స్థానంలో నువ్వుంటే, శాపం నాకుంది అంటే, నేను చనిపోతానని తెలిస్తే నువ్వెంతగా విలవిలలాడిపోతావో నేను ఊహించుకున్నాను. చెల్లెలు దూరం అవుతుందని తెలిస్తే ఏ అన్నయ్య తట్టుకోలేడు. చెల్లికి పెళ్లి చేస్తే అప్పగింతలప్పుడు ఏడ్చే అన్నయ్య, ఆ చెల్లెలు వెళ్లేది అత్తారింటికే, అప్పుడప్పుడు పుట్టింటికి వస్తుంది అని తెలిసినా కన్నీటిని ఆపుకోలేని అన్నయ్య, తను చెల్లెలు శాశ్వతంగా దూరం అవుతుందని తెలిస్తే ఆ గుండె బద్దలవుతుందని తెలుసు. చూసావా, నేను ఆయన గురించి చెప్తుంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాకే శాపమైనట్టు, నేనే చనిపోబోతున్నట్టు ఏడుస్తున్నావు. ఊరుకో దివ్య, ఇంకలా మాట్లాడకు. ఏ చెల్లెలు చనిపోదు, చనిపోనివ్వను.
నిజమే అన్నయ్య. వదిన ఆయనకి చెల్లెలైనా నీకు భార్యే కదా. ఈ చేతులతో పెళ్లి చేసి వదినకి శాపం అంటగట్టాను. ఈ రోజు నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. వద్దు దివ్య, కావాలంటే నేను బావ కాల్లో శశి చేతిలో పట్టుకుని బతిమాలతాను. అదిగా దివ్య, ఏ విషయం చెప్పకు, నా మాట విను. మాటిచ్చేశానన్నయ్య, తప్పలేను. ఆయన బిజినెస్ పక్కన పెట్టి మనతోనే ఉంటున్నారు. మనమేం చెప్పినా వింటున్నారు. పెళ్ళయ్యాక నువ్వు వదినతో సరిగ్గా గడపకపోయినా వదిన సర్దుకుపోతుంది. వాళ్ళని ఇంకా మోసం చేయలేనన్నయ్య. ఏం జరిగినా సరే సిద్ధంగా ఉంటాను. ఈరోజు చెప్పేస్తాను. ఈ రోజే చెప్పాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు దివ్యమ్మ? ఈరోజు ఆ ఆర్టిస్ట్ స్కెచ్ గీస్తారు. వారసులెవరో తెలిసిపోతుంది. ఆయనకు వదినకి శాపం గురించి చెప్పి వారసుల్ని చూపించి యాగం చేస్తే శాపం పోతుంది అని చెప్తాను. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడుగుతాను. నా కోసం అన్నీ వదులుకొని ఇంట్లో ఉంటున్న ఆయన్ని, నిన్ను ప్రేమించి నీకోసం వచ్చిన వదినని క్షమించమని వేడుకుంటానన్నయ్య. కానీ దివ్యమ్మ, ఈరోజు స్కెచెస్ రెడీ అవ్వకపోతే? అవుతాయనే నమ్మకం నాకుంది చారుకేశ. ఆ ఆర్టిస్ట్ నాకు అలాంటి భరోసా ఇచ్చాడు. చారుకేశా, స్కెచెస్ రెడీ అయ్యాయో లేదో ఒకసారి కాల్ చేసి కనుక్కో. వాళ్ళ అసిస్టెంటే కాల్ చేస్తున్నాడు బాబు. హలో. హలో సార్, నేను ప్రకాష్ని మాట్లాడుతున్నాను. మీరు అడిగిన స్కెచెస్ మా సార్ రాత్రే గీసేశారు. మీరు వస్తే చూడొచ్చు. నిజంగానే? ఏంటి సార్, నమ్మకం లేదా? మా సార్కి మామూలు టాలెంట్ లేదు. వచ్చి చూస్తే మీరే షాక్ అవుతారు. త్వరగా రండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యమ్మ, అభిబాబు స్కెచెస్ రెడీ అంట, వచ్చి చూడమంటున్నారు. అవునా? పదండి వెళ్దాం. నేను చారుకేశ వెళ్ళొస్తామన్నయ్య. నువ్వింట్లోనే ఉండు. లేదమ్మా, నేను వస్తాను. నిన్నటి నుంచి నువ్వింట్లో లేవని వదిన హర్ట్ అవుతుంది. దగ్గరుండి కాసేపు బుజ్జగించన్నయ్యా. అలాగే ప్రసాద్ గారు చంద్రిక గారులపై ఒక కన్నేసి ఉంచండి బాబు, లేదంటే మమ్మల్ని ఫాలో అవుతారు. పదండి దివ్యమ్మ. పద. మేడం, ఇదే ఆ ఆర్టిస్ట్ ఇల్లు. మీరు నిన్నొచ్చిన అమ్మాయిలానే ఉన్నానా? అలాగే ఉన్నారు, కానీ కాస్త ఏజుడుగా ఉన్నారు. మీరు వాళ్ళ మదరా? కాదు. సిస్టరా? నేనెవరన్నది మీకు అనవసరం. నేనెందుకొచ్చానో అది చెప్తాను. స్కెచెస్ రెడీ అయ్యాయా? ఏ స్కెచెస్? నిన్న అది అడిగిన స్కెచెస్ రెడీ అయ్యాయి. చూపించండి. మేడం,
ఇతను నిజంగా గ్రేట్ ఆర్టిస్ట్లా ఉన్నాడు మేడం. యాజ్ ఇట్ ఈస్గా దించేశాడు. హౌ మచ్? ఎక్స్క్యూజ్ మీ, ఈ స్కెచ్ గీసినందుకు మీకు ఎంత మనీ కావాలి? సారీ, నేను వీటిని డబ్బుల కోసం గీయలేదు. ఆ మేడం నాకు గతంలో సాయం చేశారు. ఇది నేను వారికి చేస్తున్న ప్రతి సాయం. వీటిని నాకు ఇవ్వడానికి మీకు ఎంత డబ్బు కావాలి? వీటిని మీకెందుకు ఇవ్వాలి? నాకు కావాలి. వాళ్ళకి ఈ స్కెచెస్ చూపించు. ఇవే అసలైనవి అని చెప్పు. ఎందుకు? ఎందుకు ఏమిటి అని అడక్కు. చెప్పింది చెయ్యి. మీరు ఎవరో ఏంటో తెలియకుండా. మేడం, ఇతని ఆర్ట్లో జీవకళ కనిపిస్తోంది కానీ ఫేస్లో మాత్రం ప్రేతకళ కనిపిస్తోంది మేడం. విన్నావుగా. ఆ స్కెచెస్ మాకిచ్చి బతికిపోతావా లేక చచ్చిపోతావా? లేదు మేడం, మీకే ఇస్తాను. త్వరగా ఇవ్వు. లే, మేడం, నాగభూషణం లే. ఏయ్, ఆగు. రండి మేడం, స్కెచెస్ రెడీ అయ్యాయి. సార్ 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 కనపడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? స్కెచెస్ కూడా లేవు, ఏమైనట్టు? అదేంటి, మీ సార్ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలీదా? స్కెచెస్ రెడీ అయ్యాయని మీకు కాల్ చేయమన్నారు. ఈ లోపు నేను రెడీ అవుతా అన్నారు. మీకు ఫోన్ చేసి బయటకు వచ్చాను. మీ సార్కి కాల్ చేయండి. సార్ మొబైల్ వాడరు మేడం. ఒకవేళ స్కెచెస్ తీసుకొని మీ దగ్గరికి వచ్చారేమో. నేను ఎక్కడుంటానో మీ సార్కి తెలియదు కదా. ఛా, స్కెచెస్ చూద్దామని ఎంతో ఆశగా వచ్చాను. ఇలా అయిందేంటి? మీరు స్కెచెస్ చూసారా? చూశాను సార్. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు? బాగా తెలిసిన వాళ్ళ ఉన్నారు. ఎక్కడో చూసినట్టుంది. బిజినెస్ మ్యానో ఏ సినిమా స్టారో సరిగ్గా గుర్తులేదు. అప్పుడప్పుడు టీవీలో పేపర్లో కనిపిస్తారు కూడా. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. వాళ్ళ పేర్లు ఏవైనా తెలుసా? లేదు మేడం, మొహాలు మాత్రం గుర్తున్నట్టే అనిపిస్తుంది. న్యూస్ పేపర్లోను టీవీలోను వస్తున్నారంటే స్పోర్ట్స్ మ్యాను, పొలిటీషియను, హీరోను లేక బిజినెస్ మ్యాను ఎవరో ఒకరు అయి ఉంటారు దివ్యమ్మ. ఛా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆయన ఏమైనట్టు? స్కెచెస్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది? ఎటెళ్ళాడు? ఏమో కనిపించట్లేదు. ఎటెళ్ళాడో తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు నాగభూషణం. వెతుకో. ఓకే మేడం.
వచ్చారా? ఆ స్కెచ్ తీసుకొచ్చారా? లేదన్నయ్య, మేం వెళ్ళేసరికి ఆర్టిస్టు లేడు, స్కెచెస్ లేవు. అదేంటి, రెడీగా ఉన్నాయి రమ్మని ఫోన్ చేశారు కదా. ఆ కాల్ చేసింది ఆయన అసిస్టెంట్ బాబు. ఆయన స్కెచెస్ తీసుకుని ఎక్కడికి వెళ్ళారో అతనికి కూడా తెలీదట. ఇంటికొచ్చాడేమోనని మేము వచ్చేసాము. మన ఇల్లు అతనికి తెలుసా? తెలీదు, మేం అడ్రస్ కూడా ఇవ్వలేదు. అడ్రస్ తెలియకుండా ఇంటికి ఎలా వస్తాడమ్మా? అక్కడ లేక ఈ ఇంటికి రాక అసలు అతను ఎక్కడికి వెళ్ళినట్టు? కాల్ చేద్దామంటే అతని దగ్గర ఫోన్ కూడా లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నయ్య, ఏదో జరుగుతోంది. నాగభూషణం, మేడం, అతను అక్కడున్నాడు, పట్టుకో. ఏయ్! ఆగు, ఆగు. బాగా అయింది వాడికి. అవును మేడం. వెళ్ళి ఆ స్కెచెస్ పట్టుకొచ్చి. ఓకే మేడం. ఓ షిట్, ఐఎమ్ సారీ సార్, మీరు సడన్ గా వచ్చేసరికి. సార్, మీకేం కాదు, నేను చూసుకుంటాను. నో, షిట్. ఏంటి మేడం ఇలా జరిగింది? ఎవరి కంట పడకూడదు అని ఆ స్కెచెస్ కొట్టేయాలనుకున్నామో ఇప్పుడు వాడే తీసుకెళ్ళిపోతున్నాడు. మేడం, ఇప్పుడు ఆ స్కెచెస్ చాణక్య చూస్తే ఏం చేద్దాం మేడం? ఛ! అసిస్టెంట్కి కాల్ చేశాను దివ్యమ్మ. ఒకవేళ ఆ ఆర్టిస్ట్ గాని అక్కడికి వస్తే మనకు కాల్ చేయమని చెప్పాను. అసిస్టెంట్ కూడా చెప్పకుండా అతను ఎక్కడికి వెళ్ళినట్టు? అతని దగ్గర కనీసం ఫోన్ అయినా ఉన్నా బాగుండేదన్నయ్య. దేవుడెందుకు మనల్ని అడుగడుగునా పరీక్షిస్తున్నాడు? మనపై ఇంకా దయలేదు ఆయనకి. ఎంత పరీక్షించినా ఏదో ఒక దారి చూపిస్తున్నాడు కదా బామ్మగారు. ఇంత కష్టపెట్టడం ఎందుకు అని అడుగుతున్నాను కల్పన. యాగం చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని అధిగమించాలని స్వామీజీ చెప్పారు కదా జేజీ. నిజమే, తరాల నాటి శాపం ఊరికే పోతుందా?